योगराज श्री कृष्ण भगवान परमात्मा की నెక్స్ట్ వృశ్చికాసనం. వృశ్చికం అంటే మన కొండ ఎలా ఉంటుందో అట్లా ఆసనం. అయితే ఫ్రెండ్స్, ఏ ఆసనాలు చేయాలన్నా, బాడీ బిల్డింగ్ ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా నిగ్రహ శక్తి అనేది కావాలి. ముఖ్యంగా స్త్రీలతో అలవాట్లు, పేకాట, ఈ ధూమపానం, మద్యపానం, ఈ పాన్ పరాగులు ఇవన్నీ ఇందులోకి వస్తాయి, 3 గంటలకి వస్తాయి. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇవి ఉన్నవాడు ఏమీ చేయలేడు, సందేహం లేదు. ఒకవేళ ముందు అలవాటు ఉండి పిచ్చి అలవాట్లు ఉన్నా అవి త్వరలో మానుకోవాల్సింది ఎవరైనా సరే. ఇలాంటి వ్యాయామాలు చేస్తూ అవి నెగిటివ్గానే ఉంటాయి, అవి చేయనివ్వు అన్నమాట. యోగా అనేది అంత పవిత్రమైంది. అయితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా బాడీ మోల్డ్ చేసుకుంటే చేయొచ్చు. కానీ కంట్రోల్ సెల్ఫ్ అనేది మానవుడు సాధ్యం కాదు. ఇన్ని నీతులు చెప్పినా నేను సెల్ ఫోన్ చూస్తుంటాను అంటే ఓవర్గా చూడను, కొన్ని క్యాచ్ చేస్తాను. ఎందుకంటే నేను యాజ్ ఎ డైరెక్టర్గా కావాలని తప్ప అయితే అవుతాను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను. నాకు భగవంతుడు సాక్షాత్కరించాలి, ఏమేమి అవసరం లేదు. బట్ అయినా నేను నా చిన్న అంబిషన్ అంటే నా ఆశయాలు చెప్పదలుచుకున్నాను వాటిలో కొన్ని. అయితే దానికోసం చూస్తుంటాను, కొన్ని ఏదో సైకలాజికల్ స్టడీస్ చేస్తుంటాను అంతే. దాని తప్ప వేరేగా నెగిటివ్ నేను పెట్టాలను. అన్ని చలనాలన్నీ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, చలించకూడదు, చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ముఖ్యంగా అది గాడ్ గిఫ్ట్ బ్రదర్స్. స్త్రీలైనా సరే పురుషులైనా సరే కంట్రోల్ చేసుకోవటం అనేది భగవత్ వరం. అది ముఖ్యంగా దీర్ఘంగా అంటే ఏకాగ్రతతో భగవంతుడిని ఎక్కువసేపు ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనం ఏం కోరుకుంటామో ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ఏం కోరుకుంటున్నాం, దాని నిగ్రహశక్తి కావాలి, గొప్పవాణి కావాలి, యోగి కావాలి ఇలా అనుకుంటే అది ఓకే. దానికి భగవంతుడు ఏం చేస్తాడంటే ఏ స్టెప్ అయినా ఫస్ట్ భగవంతుడు కష్టే పెడతాడు. కష్టాలు ఎందుకు పెడతాడంటే ఇప్పుడు బంగారం కానీ ఇనుము కానీ ఏదైనా కాలితేనే మన డైలీ ఏ రూపం వేస్తామో ఆ రూపంలోకి వెళ్ళి ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. అది కరిగితేనే కష్టాలు అనేవి మనకి అలా కరిగజేస్తుంది, మనిషిని వంగదీస్తుంది అన్నమాట. అన్నిట్లోనూ ఒక తిండిలో కష్టపడవచ్చు, బట్టలో కష్టపడవచ్చు, అన్ని రకాలుగా కష్టపడతాం. అన్ని కష్టాన్ని కూడా పెట్టినా కూడా భగవంతుడు తప్పించి మనకు అన్నీ ఇస్తాడు. ఇందులో మర్మాన్ని గమనింపజేస్తాడు అనమాట. ఇందులో ఏం తెలుసుకున్నామని. ఇవన్నీ ఎందుకంటే కష్టాలు పెడతారంటే నిగ్రహశక్తి కోసం. మీరు గమనించవలసింది ఏంటంటే నిగ్రహశక్తి కోసం. కష్టాలు ఇలాగ ఉంటాయి. ఇందులోనే మనకి స్త్రీలతో మోసపోవటం, లేదా స్త్రీలతో మోసపోయిన వాళ్ళు చెబుతుంటే వింటాం, రకరకాల కోణాలు, బంధాలతో మోసపోవటం, రక్త సంబంధాలతో మోసపోవటం, ఇవన్నీ కూడా నేను ఫేస్ అయిన వాడిని కాబట్టి నాకు నిగ్రహశక్తి అలవాటైంది. నిజంగా నేను మలుచుకున్నాను. నాకు పిచ్చే. వయసులో ఉన్నాడు ఎవరికి ఎందుకు అమ్మాయిలతో తిరగడం ఎందుకు ఉండదు? ఓపెన్గా నేను చెప్తున్నాను. అమ్మాయిలతో తిరగాలి ఉండదు, కానీ ఒకే భార్య, ఒకే డార్లింగ్తో తిరగాలంటుంది. నాకు చెడ్డ పని చేయాలండదు. అదే నీట్గా ఉండాలి, చాలా బ్రాహ్మణులై ఉండాలి, మంచి అలవాట్లై ఉండాలి. నాకు అలాంటి వాళ్ళతోనే తప్ప వేరే చెడ్డ పనులు, వేరే మాంసాహారులతో అసలు ఛాన్సే లేదు. అసలు ఇష్టపడను. అది నా మైండ్ సెట్. అది మాంసాహారులతోనే ఉండాలి, శాకాహారంతోనే ఉండాలి. ఇది ఇలా ఉంటే ఉత్తమం అనమాట. ఎందుకంటే ప్రేమల అభిమానాలు దగ్గరగా ఉంటాయి, కొంచెం శాశ్వతంగా ఉంటాయి. అంటే భగవంతుడి ఇచ్చిన వాళ్ళు ఉంటాయి. ఉదాహరణకు మాంసాహారికి శాకాహారికి రిలేషన్ ఏర్పడింది అనుకోండి, సంథింగ్ అట్రాక్షన్తో, లవ్ ఈజ్ బ్లైండ్ కాబట్టి ఏదే అట్రాక్షన్తో అయిందనుకోండి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఆహారపు అలవాట్లలో ఈ శాకాహారి అయిన అమ్మాయి కావచ్చు, లేదా అబ్బాయి కావచ్చు, లేదా అమ్మాయితో ఉన్న అబ్బాయి ఇమ్మడలేకపోవచ్చు. ఈ వాసనలు అవి డిఫరెంట్గా ఉంటాయి. మనం శారీరక కలయికల్లో అవి చాలా చాలా తేడా వస్తాయి. దానివల్ల ఇష్టం లేక కొనాలి విడిపోవడానికి కారణం అదే అవుతుంది. అందుకని గమనించగలరు, అన్నీ తేడా వస్తాయి. అందుకని అంటే నా దృష్టిలో శాకాహారమే ఉత్తమం, మాంసాహారి ఉత్తమం. ఇది నేను చెప్పొచ్చేది. అయితే ఇంకోటి, ఇవన్నీ నేను ఎలా తెలుసుకున్నానంటే కొన్ని స్టడీ వల్ల తెలుసుకున్నాను, కొన్ని నాన్నగారి ద్వారా, కొన్ని భగవంతుడి ఇచ్చే జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా క్షత్రియ, మనుష్య, రాక్షస. క్షత్రియ అంటే దైవాంశ సంభూతుడే, దేవగణం అని చెప్పచ్చు. సాక్షాత్తు క్షత్రియుడు ఎవరైనా సరే దైవాంశ కలిగిన వాడు. దైవాంశ లేనిదే, దైవం ఆజ్ఞ లేనిదే క్షత్రియుడు పరిపాలన చేసే దక్షత రాదు.
క్షత్రియాంశ, రాక్షసాంశ, మనుష్యాంశ. ఈ క్షత్రియులు, ఈ క్షత్రియ దైవాంశ సంభూతులకి ఇందులో ఖచ్చితంగా తప్పుగా అపార్థం చేసుకోవద్దు. తన యొక్క ప్రైవేట్ పార్ట్లో ఉన్నటువంటి స్ఖలించినటువంటిది ఆ వీర్యము మల్లెపూ వాసన కలిగి ఉంటుంది. అది నేను గమనించిన ఫ్రెండ్స్, అది సుగంధభరితంగానే ఉంటుంది. గంధము, మల్లెపూ వాసన కలిగి ఉంటుంది. అది దేవతలది కాబట్టి. అంటే వాళ్ళు తినే ఆహారం కూడా చాలా పరిమళమైనటువంటివి, చాలా శుభ్రమైనటువంటివి, చాలా ఫ్రెష్గా తింటారు ఆ క్షత్రియాంశులు. అందులో మాంసాహారులు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు. అందులో మళ్ళీ మాంసాహారి గోధుమ వాసన కలిగి ఉంటుంది క్షత్రియుడికి. అది పూర్తిగా శాకాహారం కలిగి వాళ్ళు కొన్ని ఫలాలను తిని అన్ని మితంగానే తింటారు. వాళ్ళు పద్మిని జాతికి చెందిన వాళ్ళు, చిత్రణి జాతికి చెందిన వాళ్ళకి కలిగి ఉండి వాళ్ళ స్ఖలించేది వాళ్ళ దగ్గర వాసన మల్లెపూ వాసన ఉంటుంది. ఇది దైవాంశ సంభూతులకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ రాక్షసాంశ. వీళ్ళు మాంసాలనే కోరుకుంటారు ఎక్కువగా. అన్ని మాంసాలని, సృష్టిలో ఉన్న అన్ని మాంసాలను తింటారు, అన్ని భక్షణ చేస్తారు. వీళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ స్ఖలనం అన్నీ కూడా పరమ దుర్గంధంగా నీసువాసన కలిగి ఉంటుంది. చాలా బ్యాడ్గా ఉంటుంది. తర్వాత మనుష్యాంశ. ఈ మనుష్యాంశ రెండు రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఈ రాక్షసాంశ సంభూతంతోనూ దైవాంశ సంభూతితో కూడా మిక్సింగ్ ఉంటుంది. ఉన్నా కూడా ఈ మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్ స్ఖలించేది తేనె వాసన కానీ పులుపు వాసన కానీ కలిగి ఉంటుంది. తేనె కొంచెం మాంసం లైట్గా టచ్ అయి ఉండి తేనె వాసన కలిగి ఉంటుంది. ఇది అంటే మనం తిన్న ఆహారం బట్టే వీర్యం తయారవటం, దాన్ని బట్టి జ్ఞానం తయారవటం, దాన్ని బట్టే పిల్లలు ఇవన్నీ కూడా. అందుకని దీన్ని బట్టి గమనించింది ఏంటంటే, మాంసాహారం తిన్నవాడి స్ఖలనము, శరీరము, స్వేదము, వాసన పీల్చి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వదిలేవి కూడా అన్నీ కూడా దుర్గంధభరితంగానే ఉంటాయి. క్షమించాలి ఫ్రెండ్స్, ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకొచ్చి ఓపెన్గా చెప్తున్నాను కొన్ని విషయాలు. అలాగే మనుష్యాంశవి యావరేజ్, దైవాంశవి ఎప్పుడు వాళ్ళు శుభ్రంగానే ఉంటారు, శుభ్రంగా ఉండాలి కోరుకుంటారు. వాళ్ళు రిజర్వ్డ్గానే ఉంటారు, ఎవరితో కలవరు. నాలాంటి ఎదవలు అనమాట, క్షమించాలి. నేను ఎవరితో కలవ, నాకు ఇష్టం ఉండదు. ఎవరితో కూర్చోవడం కానీ, భోజనం చేసినా, పడుకున్నా నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. నాకు ఒంటరితనం అంటే ఇష్టం. నాకున్న ఫ్రెండ్స్ మంచి టాలెంట్ ఉండాలి, దైవం సంభూతులై ఉండాలి, నీట్గా ఉండాలి. నాకు దొరకదు అది. అందుకని నాకు ఒంటరిగా ఉంటేనే ఇష్టపడతాను. చాలా నీట్గా ఉండాలన్నమాట. నాకే అసహ్యం వేస్తుంది ఈ నవరంధ్రాలను చూసి, నాకే అసహ్యం. అయినా కూడా ఓకే, ఇలాగా ఈ దైవాంశ సంభూతులు ఎప్పుడు కూడా రిజర్వ్డ్గానే ఉండాలని కోరుకుంటారు, ఒంటరిగానే ఉంటారు. ఉన్నా కూడా గుంపుల్లో ఉన్న వాళ్ళు సెపరేట్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా ఈజీ క్యాచ్ చేసేయచ్చు. వీళ్ళ టేస్ట్లు, అభిరుచులు ఎలా ఉంటాయంటే, దైవాంశ సంభూతులవి తీపిని ఇష్టపడతారు. తర్వాతే మిగతావన్నీ కూడా తీపిని, కమ్మదనాన్ని, మిగతా ఈ పులుపు, ఈ కారాలు ఇవన్నీ ఇష్టపడతారు. నేను మోస్ట్లీ నాకు తీపి ఇష్టం, తర్వాత కమ్మదనం ఇష్టం, పులుపు, కారాలు అన్నీ తింటాను. ఫర్ బాడీకి నీట్ కాబట్టి షడ్రుచులు తింటాను. ఉప్పు, పులుపు, కారం అన్నీ తింటాను. అన్నిటికీ మించి చేదు కూడా తింటాను. ఇది దైవాంశ సంభూతులకి. రాక్షసాంశ సంభూతులు అన్నీ తినేస్తాను. వీళ్ళన్నీ దుర్గంధంగా వాసన ఉన్నా కూడా అది మాంసాలు అలాగే ఉంటాయి కాబట్టి అట్లా అన్నీ తినేస్తారు. మనుష్యాంశ కూడా కొన్ని మ్యాక్సిమం కొన్ని అంటే ఎక్కువగా వీళ్ళు కారాలను ఇష్టపడతారు, పులుపులను ఇష్టపడతారు. ఇందులో మళ్ళీ కొన్ని జాతులు ఉన్నాయి, చిత్రని జాతి ఇవన్నీ ఉన్నాయి, ఇష్టపడతారు. వీళ్ళు కూడా అన్నీ ఇష్టపడతారు. తీపిని ఎవరు ఇష్టపడరు, యావరేజ్గా ఆల్రౌండర్ అన్నీ ఇష్టపడతారు కాబట్టి ఓకే, ఎక్కువగా ఫుటేజ్ ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ తిన్న ఆహార పదార్థాలను బట్టే మన జ్ఞానము, మన పుట్టే పిల్లలు కూడా. అందుకని క్షత్రియాంశ, రాక్షసాంశ, మనుష్యాంశ. అందుకని ఈ జాతిలో పుట్టిన వాళ్ళు కూడా దేశానికి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళే ఉంటారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళే పుడతారు, సందేహం లేదు. ఓకే మై ఫ్రెండ్స్, మన ఇందులో ఏ గుణాలు కావాలి, ఏ గుణాలని మీరు చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఓకేనా? కానీ ఏదైనా కూడా
దైవశక్తి ఉన్నవాడికి మనుష్యాంశలు పుట్టిన గమనించాలి. దైవ బలం ఉన్నవాడికి, దేవుని నమ్మిన వాడికి మనుష్యాంశలు పుట్టిన రాక్షసాంశలు పుట్టిన ఎక్సెప్ట్ దట్ దైవాంశ ఈ రెండు మనుష్య రాక్షసాంశలు పుట్టిన వాళ్ళకి మాంసం తిన్నవాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు, తిని విరక్తి చెంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అది దైవగుణం, దైవాన్ని దగ్గరేటు. నెక్స్ట్ బ్రాహ్మణ జన్మ కానీ దైవాంశ జన్మలు పుట్టడానికి అవకాశాలు అవే. అందులో మర్మాన్ని గమనించేవాడు, అహింస పరమోతర మహా నెరింగిన వాళ్ళు తప్పులు చేయరు. తినగా తిని ఏంటిది పాపం అని వాళ్ళకే పాపం అనిపిస్తుంది. వాళ్ళు విరక్తి వైరాగ్యాలు చెందుతారు. వాళ్ళు అది ఆదిలో వస్తుంది కొందరికి, మధ్యలో వస్తుంది కొందరికి అంచె వస్తుంది. ఏదైనా గొప్పదే, బట్ అయినా ఆదిలో చాలా గొప్పది. ఎందుకంటే పాపాలు ఎక్కువగా పూసుకోక అది ఫ్రెండ్స్. కానీ దైవాంశ సంభూతులకి ఛాన్సే లేదు. వాళ్ళు తప్పు చేయరు, ఛాన్సే. ఒకవేళ పొరపాటు తప్పులు చేసినా వాళ్ళు నిరంతరం ఆ రోజంతా పశ్చాత్తాపంతో, ఆ రోజే కాదు ప్రతిరోజు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. నేను అలాంటి దాంట్లో నేను కోకు చెందినవాడిని. బట్ అయినా భగవంతుడి దయ వల్ల నేను ఏ తప్పులు చేయకుండానే ఎస్కేప్ అయి ఉన్నాను. చేయటానికి వెళ్ళినా కూడా నా భగవంతుడు తప్పించేశాను. అవన్నీ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అంటే వేరేగా ఎందులో నేను మునగలేదు కూడా, మునగను కూడా. అది ఫ్రెండ్స్. ఓకే, ఏదైనా మాంసాహారం తింట మానండి, శాకాహారమే తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ, జై శ్రీరామ్. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చలికాలం ఆరంభమైంది కాబట్టి కొంచెం స్టార్ట్ చేస్తాను. ఎక్కువ చేయను, ఓవర్గా చేయకూడదు కూడా. అయినా చేయలేను కూడా. ఛాన్స్ ఎందుకంటే బాడీ పార్ట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, వాటి స్థానాలు వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని ఆసనాలు వెళ్ళి 3 చేసుకేస్తాను. అందుకని మెల్లిమెల్లిగా తక్కువ చేస్తాను లిమిట్గా. అది ఫ్రెండ్స్. డైలీ చేయాలంటే డైలీ చేయొచ్చు, దానికి వేరే వ్యాపకాలు ఉండాలి. అంటే వేరే సింపుల్గానే వర్క్ ఉన్నది, హార్డ్ వర్క్ నేను చేయలేను. అందువల్ల డైలీ చేయడానికి ఛాన్స్ లేదు. నా అదృష్టం ఏంటంటే ఇన్నాళ్ళు తల్లిగారి సేవలో ఉన్నాను కాబట్టి సుమారుగా నేను ఒక 10 ఏళ్ళు, ఖచ్చితంగా 10 ఏళ్ళు ఉన్నాను. అందులో 2 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ మీన్స్ అంటే ఒక 3 నెలలు 4 నెలలు సినిమా ఫీల్డ్కి టచ్ అవ్వటం, అంటే వేరే రిలేషన్స్తో అమ్మగారిని చూడటం అలా జరిగింది. కాబట్టి ఇండస్ట్రీ మనకి తెచ్చిపోకుండా ఆ రిలేషన్స్ పట్టుకుంటూ మళ్ళీ ఉన్నాను. ఈ అమ్మగారి దగ్గర ఉండటం వల్ల యోగాభ్యాసాలు అంటే ఇన్నాళ్ళు ఉన్నవని అలవాట్లని కొంచెం బాగా ఎక్కువ చేసుకున్నాను. ఆ అవకాశం దొరికింది. మైండ్ సెట్ అంతా విరక్తి వైరాగ్యాలకి అవకాశం దొరికింది. తల్లిగారి సేవలో తరించాను. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. లేకపోతే ఒక రకంగా పాడడం ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నాకు చాలా నీట్నెస్, చాలా శుభ్రాలు, మాంసాహారం ఛాన్సే లేదు. అందువల్ల నేను అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళను. తప్పులు చేయని ఎంత అందగత్తైనా సరే, మాంసాహారి అంటే 100,000,000 వందనాలు, నమస్కారం. ఎంత కురిపోయినా సరే, శాకాహారం అయినా సరే వెళ్ళను. నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. నేను దేనికి వెళ్ళను. తప్పు చేసినా కట్టుబడే ఉంటాను ఒకదానికి. అదేనా బ్రాహ్మణ శ్రీ వైష్ణవ దానికి మాత్రమే తప్ప వేరే అన్య కులస్తులు ఎప్పుడు ముట్టుకోను. అంటే కులాలను క్షమించాలి. నేనైతే తప్పులు చేయను. అంతే. నాకు తెలుసు, కుల ధర్మాలు తెలుసు. వంశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ఏ కులానికి ఆచారాలు ఉన్నాయి, అవి పాటించి తీరాల్సిందే. ఎప్పుడైతే ఈ కులాలు జంపింగ్లు అవుతున్నాయో అందుకని వ్యవస్థలో పాడైపోయింది, సమాజం పాడైపోయింది, కలియుగం కాబట్టి. నాకు నచ్చితేనే చేస్తాను, అది చెయ్యి. నా క్యారెక్టర్ అంటే చచ్చిన జోలికి వెళ్ళను, అసలు చేయను. అసలు నాకు ఈ సుత్తని చెప్తుంటే ఫ్రెండ్స్ ఒక్కొక్క థియరీలో ఒక్కొక్క జ్ఞానం కలుగుతుంది కదా. చాలామంది నేను జ్ఞానం నేర్చుకున్నాను.
నాకు శుభ్రాలు ఈ మాంసాహారాలు ఇవి తినకపోవడం విస్తీర్ణం ఈ పెద్దలతో పెరిగాను కాబట్టి పెద్ద వాళ్ళతో తిరిగాను కాబట్టి నాకు ఆ జ్ఞానం కొంచెం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి తప్పులు చేయట్లేదు. అది నాకు భగవత్పరంగా భావిస్తున్నాను. అది అందరికీ సాధ్యం కావు, అందరికీ భగవంతుడు అవకాశం ఇవ్వడు, అందరికీ. యాక్చువల్లీ నాకు బ్రహ్మచర్యం అంటే ఇష్టం. నిజంగానే అందులో మర్మం చాలా గొప్పది. ఈ సంసారాలు ఈ బంధాలు చాలా ప్రమాదకరం, తెలియనటువంటి అన్నీ కూడా నిజంగా సాగరం. సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సంసార సాగరం అనేది ఎదుటి ఎవరితరం కాదు. డబ్బున్నా ఎదలేము. డబ్బుకి శక్తి ఉండాలి, శక్తి ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే శక్తి ఉండదు, రెండు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఏదో మైనస్ లేకుండా ఉండదు. అందుకని ఏది కూడా సంసారంలో చాలా కష్టం. బ్రహ్మచర్యం చాలా ఉత్తమం. రాధా కృష్ణ భగవాన్ పరమాత్మాకి జై. సారీ ఫ్రెండ్స్, ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు కాదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరి ఉంటుంది. నా తీరా చెప్పానంతే, ఎవరి ఇష్టం అవుతుంది. మోస్ట్లీ దైవాంశ శక్తులు ఉన్నవాడికి మాంసాహారం తినడు, సదా సద్బుద్ధుల్ని కలిగి ఉంటాడు. మిగతావి నెగిటివ్గా అన్నీ మనం తినదాన్ని బట్టి తెలిసిపోతుంది, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మ్యాక్సిమం ఇక్కడనే ఎవరైనా మాంసాహారం తింటే వాటి మానుకోండి. అంటే శారీరక శక్తి కోసం రకరకాల మెయిన్ ఏంటి, శారీరక శక్తి అంటే ఒక స్త్రీ సంభోగం కోసం చాలామంది మాంసం రకరకాల తినేసి స్త్రీ సంభోగానికి ఎక్కువగా శక్తి ఉంటుందని చెప్పేసి ఎక్కువగా రకరకాలుగా క్షమించాలి, సమయంతో చేయించాలని చెప్పేసి మాంసం బాగా తింటుంటారు. ఓకే, అది ఎంతకాలం తింటావు, ఎంత తింటావు కరెక్ట్గా. పప్పు దినుసులను ఉన్నాయి, శాకాహారం బ్రహ్మాండంగా ఉన్నాయి, శాకాహారంతో కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. బట్ శాకాహారం హెల్దీ, మాంసాహారం అనారోగ్యం. గమనించండి, ఎప్పటికైనా బాడీ పడేది మాంసాహారం, శాకాహారం పాడవు. ఓకే, ఎనియో మాంసాహారం అనుకోండి, పాపాల నుండి విముక్తి చెందండి. హరే కృష్ణ. అహింస పరమో ధర్మ. జై శ్రీరామ్.